ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్ చేయాలి అంటే చాలా మంచి టేస్ట్ ఉండాలి, మంచి ఈస్ట్రిక్స్ ఉండాలి ఆ ప్రొడ్యూసర్స్. అంటే సుహాస్ గారు చాలా మంచి ఈస్ట్రిక్స్ ఉన్న ప్రొడ్యూసర్ మాత్రమే ఈ సినిమా చేయగలరు. అంతే సార్, అంటే సుహాస్ గారు ఎట్లా ఒకసారి విని ఓకే అన్నారు, తను కూడా అంతే సార్ ఓకే ఒకసారి వినేసి ఇది చేస్తున్నాం. అంటే ఇంత చాలా కష్టపడలేదు సార్, నాకు చాలా అదృష్టం అనుకుంటా. అంటే చేంజెస్ గానీ ఏం గానీ అట్లా లేదు సార్, చాలా నీట్ గా జరిగిపోయింది. కలర్ ఫోటోకి కూడా కో ప్రొడ్యూసర్ గా చేశారు సార్. ఓకే, అక్కడి నుంచి పరిచయం సూపర్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా కదా. అవునా? కలర్ ఫోటో అప్పటి నుంచి బాగా క్లోజ్ అయిపోయింది. ప్రొడ్యూసర్ హీరో కలిసి జర్నీ చేస్తారు. ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్, ఫ్రెండ్లీ హీరో, సైకో డైరెక్టర్. రియల్ కత్తి వాడేస్తారు కదా. రియల్ కత్తి వాడమన్నాడు సార్. సేఫ్టీ ఉంటుంది సార్, మరి ఎట్లా అంటే తను కూడా అంటే ఆ టైంలో నీ ఎమోషన్ అలా ఉంది, సీన్ పర్ఫెక్షన్, సీన్ బాగా రావడం కోసం ఏ ఫీల్ ఏమో చెప్తున్నాడు అంతే. తను అంతేగాని నిన్ను సైకో అనేట కంగారు పడిపోకే, మంచోడివే మాకు తెలుసు. సైకో అంటే అది బిరుదు, బుచ్చి పెద్ద సైకో అయితే. సైకో కాదు నువ్వు సార్. షూటింగ్ టైంలో మీరు అలా అంటే కాదండి, మీ గురుగారు మీ ముందు తీసుకుంటారు మీరు. మాకు 2, 3, 5, 6 టేక్ వరకు ధైర్యం ఉంటుంది సార్, అక్కడ నుంచి ఉండదండి. మీకు 26వ టేక్ అడిగి ధైర్యం కూడా ఉంటుంది సార్. ఎందుకంటే 26వ టేక్ అడుగుతా నాకు తెలియదు. ఒకసారి సార్ నాకు బాగా గుర్తుందండి, 1 నేను ఒక్కనే టైంలో అండి, నేను క్లాప్ కొడుతున్నా సార్. అప్పుడు టేక్ నెంబర్ 9 వరకు వెళ్ళాయండి. 9 వరకు వెళ్ళిన తర్వాత నేను 11, 12 కూడా వేస్తున్నానండి. వేస్తుంటే మీరు నన్ను టేక్ నెంబర్ 11 అంటే మీరు ఇలా పెట్టి కొట్టానండి. తర్వాత రారా పక్కన్నారు. ఒరే నేను ఇన్ని టేకులు చేస్తున్నాను సెట్లు అందరికి చెప్తారు నువ్వు, మళ్ళీ 2 నుంచి చేసుకో, 1A 2A 3A నా పొరుగు తెస్తున్నారా నువ్వు అంటే. ఓకే సార్ ఓకే సార్. నేను అంటే ఆ సీనియర్ ఇదే వేసుకోమని చెప్పాడండి. సీనియర్ సీమన్ వేసుకోమని చెప్తే సీమన్ అని చెప్పాను. కంప్లైంట్ ఏం చేస్తామండి, నా మీద వేసుకున్నాడండి. ఎంత మీరు తిప్పి